ఈరోజు రాష్ట్రంలో పరిస్థితులు ప్రత్యేకించి శాంతి భద్రతల సమస్య అధికార పార్టీ వాళ్ళ యొక్క లేకుంటే అధికారంలో ఉన్న వాళ్ళ యొక్క ప్రత్యక్ష ప్రమేయంతో గృహదహనాలు, దాడులు, హత్యా ప్రయత్నాలు, యాగశాలల ధ్వంసం, ఈ నేపథ్యంలో వీరాలాపాలు, ఆ సంగతి చేస్తాం, ఈ సంగతి చేస్తాం, రాయలసీమలో పుట్టలేదు, రాయలసీమలో ఉండుంటే నీ సంగతి ఏమో చేసేసేవాళ్ళు, ఇట్లా పెద్ద పెద్ద మాటలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ దగ్గర నుంచి వస్తూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు మీకు చెప్తేనే అర్థం చేసుకోవడం కష్టం. మీరు మరి మీ యొక్క కింద వాళ్ళకి అసలుకి అర్థం చేసుకోవాలన్న ఆలోచన కూడా ఉంటుంది అనుకోవడంలే. చంద్రబాబు గారు మీ విధ్వంసక రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉంటే, మీరు జరిపిస్తున్నారని ప్రజంతా భావిస్తూ ఉంటే, తిరుపతి లడ్డులో మీరు అబద్ధాలు చెప్పారు, సాక్షాత్తు సిబిఐ వాళ్ళు కోర్టుకి ఇచ్చినప్పుడు అందులో ఎటువంటి జంతు సంబంధమైన కొవ్వులు కల్తీ జరగలేదని చెప్పినప్పటికీ బుకాయించే ప్రయత్నం, దాని నుంచి బయటకు వచ్చే ప్రయత్నం కోసం ఈ రాష్ట్రంలో అల్లర్లు అల్లకొల్లాలకి మీరే తెరదీశారని స్పష్టంగా చెప్పడానికి అనేకమైన దృశ్యాలు మాకు కనిపిస్తూ ఉన్నాయి. మీ ప్రభుత్వం, నేనా అని మీరు అడగచ్చు, మీ ప్రభుత్వం, యూఆర్ ద హెడ్ ఇన్ ద గవర్నమెంట్. అట్లాగే ఆయనతో పాటుగా కొనసాగే ఇంకొక 15 ఏళ్ల పాటు కొనసాగుతామని చెప్పి ఆ డిప్యూటీ సీఎం గారికి కూడా చెప్తా ఉన్నాను. అట్లాగే అంత అద్భుతమైన బూతు భాషని అధికార భాషగా మార్చిన మీరు, బూతుల్ని కూడా అధికార భాషగా మార్చి మాట్లాడుతున్న మీరు, క్షమాపణ చెప్పాలనో పశ్చాత్తాపం పొందాలన్న కనీసం ఆలోచన కూడా లేని మీ యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రం అతలాకుతలమై అన్యాయమైపోతూ ఉంటే, రోజు రోజుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్ట పడిపోతూ ఉంటే, బ్రాండ్ వాల్యూ పడిపోతూ ఉంటే, ఈ రాష్ట్రం అధోగతికి పాలవుతుంటే ఖచ్చితంగా అప్పుడే డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పుకునే మీ ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ నాయకత్వంలోని మీ యొక్క భాగస్వామ్యంతో, ప్రధానమైన భాగస్వామ్యంతో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం నిన్న బడ్జెట్ని ప్రవేశపెట్టింది. కనీసం మీలో ఏ ఒక్కరైనా సరే ఈ రాష్ట్రం గురించి ఆలోచించారా? ఈ రాష్ట్రంలో బడ్జెట్ ప్రవేశపెడతా ఉంటే ఈ రాష్ట్రానికి కావలసిన ప్రయోజనాల్ని మీ సొంత ప్రభుత్వం నుండి, మీ ప్రభుత్వం నుండి సాధించుకోవడం కోసం మీరు ఏమైనా ప్రయత్నం చేశారా? మీరు అనుకోవాల్సిందే మా సొంత ప్రభుత్వం అని. వాళ్ళు కనీసం మిమ్మల్ని వాళ్ళ యొక్క బాడిగ ప్రభుత్వంలా కూడా అనుకోవడం లేదు. మీరు ఊరికే భుజకీర్తులు తగిలించుకొని పోవాల్సిందే ఢిల్లీకి. ఇప్పటికి 27 సార్లు పోయించుంటున్నారు బాబు గారు మీరు, 27 సార్లు. చిన్నాసితక విమానాలు అయితే బాగుందని ప్రత్యేకమైన విమానాల్లో పోయొచ్చుంటారు మీరు. అయ్యా, మీరు మొన్న ఆర్థిక కమిషన్ వచ్చినప్పుడు మీరు చాలా పెద్ద ఎత్తున మహజర్లు ఇచ్చారు. మీరు 50% ఇవ్వాలి మాకు, అట్లాగే జనాభా లెక్కలు తీసుకోవాలి, రకరకాలుగా ఇచ్చారు. ఆ రకరకాలుగా ఇచ్చిన వాటిని మేము చెప్పుకోవాల్సి వస్తే మీ మాటల్లోనే ఆర్థిక సంఘానికి మీరు ఇచ్చినప్పుడు 50% పెంచాలని కోరారు. 50% కాదు కదా, సేమ్ యాజ్ టీజ్గా 41% వచ్చింది అక్కడ. అంతేకాకుండా జనాభాకు 70% ప్రాతిపదికన గుర్తించాలని డిమాండ్ చేశారు మీరు. పాపం పెద్ద ఎత్తున మర్యాద చేసి, కానీ యాజ్ యూజువల్గానే వాళ్ళు పాత పద్ధతినే పెట్టారు. అడుగుతా ఉన్నా, నీ పలుకుబడి ప్రతిష్ట ఏమైపోయింది చంద్రబాబు నాయుడు గారు? మీరు ఇచ్చిన అన్ని రికమెండేషన్లు, మీరు చెప్పిన అన్ని మాటలు కూడా బుట్ట దాఖలయ్యాయి, డస్ట్బిన్లో పడిపోయాయి అని అడగడానికి నేమాత్రం మొహమాట పడ్డం లేదు. ఊరికే పోతారు ఢిల్లీ దాకా ప్రజల దుడ్లతో.
తిరుక్కొని వస్తారు. బహుశా మీరు దేనికోసం పోతారో, దేనికోసం మీ ఎక్కిన మెట్లు ఎక్కకుండా దిగి అడుగుతారో మాకు అర్థం కాదు. నాలుగు నుంచి మాటలు వస్తాయి, పనులేం కావు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బడ్జెట్లో అన్యాయం జరిగింది. కేంద్ర ప్రభుత్వం మొండి చేయి కంటే ఇంకా తక్కువ చేయినే చూపించింది. ఒక మాట చెప్పాల్సి వస్తే ఇన్సల్ట్ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఒకటి ఉందన్న విషయాన్ని కూడా, రాజధాని నిర్మాణానికి గ్రాంట్ పట్టుకొని రావాల్సింది పోయి మీరు 20,000 కోట్లు 30,000 కోట్లు గ్రాంట్ రూపేనా మీ యొక్క ప్రభుత్వం నుంచి, డబుల్ ఇంజన్ సర్కార్ నుండి, అట్లాగే మీరు ప్రేమించి మీరు పూజించే మోడీ గారి దగ్గర నుండి గ్రాంట్ తేవాల్సింది పోయి అప్పు తెచ్చుకునేకి పర్మిషన్ తెచ్చుకున్నారు. మీరు అప్పు తెచ్చుకునేకి నిజంగానే బాధేస్తుంది. అప్పు తెచ్చుకునే పర్మిషన్ ఏంటి నాకు అర్థం కావడంలే. ఇప్పటికే దాదాపు 3 లక్షల కోట్ల పైగా అప్పు చేశారు మీరు. ఈసారి 2066.32 అంటే 2,66,000 కోట్ల 32 లక్షల రూపాయలు అప్పు తెచ్చుకునే పర్మిషన్ ఇస్తేనే ఒళ్ళంతా పులకరించిపోయింది చంద్రబాబు నాయుడు గారు. మీ నోట్లోంచి మాటే రావడం లేదు. దట్ ఈస్ ఇన్సల్ట్ టు ది ఆంధ్రప్రదేశ్ పీపుల్ అనే విషయాన్ని మీరు గమనించాలి. మీరు గుర్తుపెట్టుకోండి, ఇవి గమనించాలా. వాడిని ఎట్లా జైలు లేపిద్దాం, లేక ఎవరిని ఇంట్లోకి పోతా ఉంటే ఎట్లా ఆపుదాం, లేకుంటే ఎక్స్పర్టైజ్ చేసిన పెట్రోల్ బాంబులు ఏమైనా ఉన్నాయని మీ వాళ్ళు వేస్తూ ఉంటే చూసి ఆనందపడ్డాం. ఇది కాదు. ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి మీరు ఆలోచించాల్సిన సమయంలో ఆలోచన మీరు చేయలేదని చెప్పడమే మా ప్రయత్నం. అయ్యా విపరీతంగా చెప్పారు మీరు. బుల్లెట్ ట్రైన్లు, బుల్లెట్ కార్డ్, హై స్పీడ్ కారిడార్, బుల్లెట్ కారిడార్ తెచ్చేస్తా వచ్చేస్తా ఉన్నా. నా పలుకుబడిలో గుజరాత్ తర్వాత ఆంధ్రప్రదేశే ఏమనుకున్నారు. నేనంటే నా బ్రాండ్ వాల్యూ అని ప్రపంచమంతా డప్పాలు గప్పాలు కప్పుకొచ్చారు కదా. ఎక్కడ మీ బుల్లెట్ ట్రైన్? కనీసం సొంతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హై స్పీడ్ కారిడార్ కూడా రాలేదే. హైదరాబాద్ చెన్నై, హైదరాబాద్ బెంగళూరుపై వయా ఆంధ్రప్రదేశ్లో ఆగితే ఆ వయాలకే ఓ అమ్మ మీరు మీరు కొట్టుకునే శబ్దాలు వింటూ ఉంటే నాకు భయమేస్తుంది. మీ ఎంపీల యొక్క ప్రవర్తన అక్కడ సంకలు గుద్దుకుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది. విజయవాడ విశాఖపట్నం హై స్పీడ్ రైల్ కారిడార్ పోతే సంతోషం. విజయవాడ నుంచి బెంగళూరుకి వయా అనంతపురం హై స్పీడ్ రైలు పోతే మాది. విజయవాడ చెన్నై ఇంకా ముందుకు కానీ స్టార్టింగ్ పాయింట్ మా రాష్ట్రంలో ఉండి ముందుకెళ్తే మా గర్వకారణం. ఇక్కడేముంది? వయా ఆ బస్సుల మీద రాస్తారే హైదరాబాద్ అనంతపురం వయా కర్నూలు అని. అట్లా వయా బతుకులకే సంతోషపడి మిమ్మల్ని చూస్తే నాకు జాలేస్తుంది, బాధేస్తుంది. వచ్చేటివి కూడా మీ దగ్గర లేవు. ఈ రాష్ట్రానికి రావాల్సిన డబ్బులు మీ గురించి ఏమాత్రం తెచ్చుకునే పరిస్థితి లేదు మీ దగ్గర. మాట్లాడితే విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడితే బెదిరిస్తారు మీరు. మీకు అర్థం కాకుండా మీరంతా మూర్ఖులనే విధంగా మాట్లాడతారు. అయ్యా ఈసారి బడ్జెట్లో ఏమీ ఇలే. ఈసారి బడ్జెట్లో మీరు చేసినట్టు ఏంది లేదు. పైసలు తెచ్చుకోవాలనుకుంటే బహుశా చిల్లర ఖర్చులకి ఏమన్నా తెచ్చుకున్నారేమో బహుశా మీరు. అక్కడ పెద్ద డబ్బులేం రాలే. అంటే దాన్ని మూసివేసి అమ్మివేసే కార్యక్రమానికి ఏదో మార్గం చూస్తున్నట్టు అనిపిస్తూ ఉంది నాకు. పక్కనే విశాఖ పోర్ట్ ఉంది. దానికి పోయిన సంవత్సరం 730 కోట్లు ఇచ్చారు మీరు. ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈసారి 450 కోట్లకు తగ్గిస్తే మీకు ఉలుకై కూడా కాలే, మీకు సురుకు కూడా తగలే. అన్నిటికంటే ముఖ్యంగా పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ఉన్నదాన్ని రాష్ట్రంలోకి తెచ్చుకునింది మీరు. అయ్యా మరొకసారి ఈ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, అవమానం కూడా జరుగుతూ ఉంది. వాళ్ళు స్పష్టంగా చెప్పారు, మరొకసారి రిపీట్ చేశారు, పునరుద్ఘాటించారు. వాళ్ళు ఏమనంటే 41.5 మీటర్ల నీళ్ళే ఉంటాయి, అంతకంటే ఉండవు. మీరేమైనా చేసుకొని పదం చెప్పలేదు కానీ వాళ్ళు దాన్ని మళ్ళా రీఇన్స్టేట్ చేశారు, పునరుద్ఘాటించారు. ఆఖరికి
194.6 టీఎంసీల నీళ్లు ఉండాల్సిన ప్రాంతం నుండి స్టోరేజ్ కెపాసిటీ నుండి 119.4 టీఎంసీల స్టోరేజ్ పాయింట్కే మేము చేస్తామని వాళ్ళు చెప్తే ఎట్లా చూస్తూ ఊరుకున్నారు? ఏ విధంగా మీ రక్తం బహుశా చల్లబడిపోయిందేమో నాకు అర్థం కావడంలే. లేకపోతే రాష్ట్ర భవిష్యత్తు కాదు మా భవిష్యత్తే ముఖ్యమనే అజెండాలో మీరు పనిచేస్తున్నారు అనుకోవాల్సి వస్తుంది. అయ్యా మీరు 2027కి పోలవరం పూర్తి చేసి ఇచ్చేస్తామని చాలా డేట్లు చెప్పారు, మళ్ళీ ఇదొక డేటు. ఇంతవరకు పునరావాసమే పూర్తి కాలే. దాదాపు 75 కాలనీలు కట్టాలి, ఇంకా 49 కాలనీలు కట్టలే. ఎప్పుడు మీరు పునరావాసానికి ఏం పైసలేమి కేటాయించట్లు నాకేం కనపడలే. దాంట్లో అసలు మీరు రాష్ట్రం పట్ల రాష్ట్ర ప్రజల పట్ల మీకేమన్నా దృష్టి ఉంటే కదా ఎంతసేపు రాజకీయంగా వాడిని ఏం చేద్దాం, వీడిని ఏం చేద్దాం, వాడిని లోపలేపిద్దాం, అంబటి రాంబాబును లోపలేపిద్దాం, లేకుంటే జోగిరావు లోపలేపిద్దాం, లేకపోతే యాగాలు యజ్ఞాలు చేసుకుంటా అంటే ఆ కరుణాకర్ రెడ్డిని ఎట్లా బయటికి లాగుదాం, ఇటువంటి ఆలోచనలు తప్ప ఈ రాష్ట్రానికి ఏం చేద్దాం, ఈ రాష్ట్రానికి అన్యాయం అవమానం జరుగుతూ ఉంది, దాన్ని ఏ విధంగా అడ్డుకుందామన్న ఆలోచన మీ దగ్గర లేదు. కొద్దిగా రాష్ట్రం గురించి ఆలోచించమని కోరుతా ఉన్న అత్యాశే మాలాంటి వాళ్ళకు. మీ రాష్ట్రం గురించి ఆలోచించాలని చెప్పడం కూడా అత్యాశే. అయినా చెప్తా ఉన్నాం, కనీసం అనెక్స్ వచ్చే బడ్జెట్లోనే రాష్ట్రానికి మేలు చేయించే ప్రయత్నం చేయండి. చాలామంది గంపెడు ఎంపీలు మీ దగ్గర ఉన్నారు కదా, ఆ ఎంపీలందరినీ తీసుకెళ్ళండి. ఇంకా పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలకైతే దిక్కే లేదు, మాట్లాడేవాళ్ళు లేడు. అట్లా అడ్జస్ట్ చేసుకోండి, ఇట్లా అడ్జస్ట్ చేసుకోండి, నీటు నిట్టని మాట్లాడుతున్నారు. కానీ ప్రత్యేకంగా సెంట్రల్ యూనివర్సిటీకి ఇదిగో 800 కోట్లు ఇచ్చాం. ఇంకా సిగ్గుచేట ఏంటంటే విశాఖ రైల్వే జోన్ మాటే లేదు. విశాఖ రైల్వే జోన్ మాటే లేకపోయినా మీకేమాత్రం అసలుకి సులుకు అదే ఉన్నట్లు లేదు. ఎందుకంటే మీకు పట్టదు. మీకెంతసేపు అధికారం ఎట్లా కాపాడుకోవాలా, పోలీస్ వ్యవస్థను ఏ విధంగా ధ్వంసం చేయాలా, మీకు అనుకూలమైతే ఏ విధంగా దగ్గర పెట్టుకొని మాట్లాడుకోవాలా, ప్రజలను ఏ విధంగా భయప్రాంతులు చేయాలా, మీరు మాట్లాడే మాటల్ని ఆ భాష మీరు వినండి. ఎప్పుడైనా తీరిక ఓపిక ఇప్పుడు కాకపోయినా ఎట్లా రేపు పదవి దిగిపోతారు, అప్పుడైనా మీ వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ కూడా వినండి. మీకు అర్థమవుతుంది మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన ద్రోహం ఏందో. నాకు తెలిసి బహుశా ప్రొఫెసర్ గారు అనుకుంటాను నేను, ఎక్కువ బూతులు మాట్లాడే పార్టీ మీ పార్టీ ఎక్కడో సందర్భంలో చెప్పేట్లు నాకు గుర్తు.